హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పేటప్పుడు అంటే బీబీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది సిడ్నీ థండర్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్ మనం చెప్పబోయేది. మరి హెడ్ వికెట్స్లో కానీ ఇవన్నీ కూడా మనం ముందు వీడియోలో అనేది చెప్పుకున్నాం. ఆ మ్యాచ్ అయితే రద్దు అయితే అయింది వర్షాకారణంగా. మరి ఇక్కడ కూడా వర్ష సూచనలు అయితే ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి మ్యాచ్ రద్దు అవుతుందా లేకపోతే ఏంటవుద్ది అనేది చూడవలసిన పరిస్థితి కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంది. అదే ఎక్కడంటే హోబర్ట్లోనే అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్క్ ఇచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఫీల్డింగ్ అని ఎంచుకుంటే చేజింగ్లో చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంది. నాకు తెలిసినంతవరకు కూడా 160, 170 కూడా వచ్చిందంటే చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంది ఈ స్టేడియంలో. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. అయితే ఒకటి ఇక్కడ నాకు తెలిసినంతవరకు కూడా సిడ్నీ థండర్స్ విషయంలోకి అయితే వచ్చేస్తే మాత్రం చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. బ్యాట్స్ వస్తాడా లేకపోతే ఏంటని చూడాలి. బ్యాట్స్ వచ్చాడంటే ఇంకా బలంగా అయితే పుంజుకునే అవకాశం ఉంది. మరి సంఘ కానీ అగర్ నుండి కానీ వార్సన్ నుండి కానీ చాలా వరకు కూడా మరి వార్నర్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉన్నారని చెప్పచ్చు. వీళ్ళందరూ కూడా చాలా బలంగా అయితే ఉన్నారు అనేది అయితే మనం చెప్పాలి. మరి హోబర్ట్ హరికేన్స్ విషయంలోకి అయితే మిడిత్ కానీ మరి మిడ్ డేవిడ్ నుండి కానీ ఈవెన్స్ నుండి కానీ చాలా బలంగా అయితే ఉన్నారు అనేది అయితే మనం చెప్పాలి. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్సలెంట్గా మరి ఉంది. నాకు తెలిసినంతవరకు గెలుపు మాత్రం హోబర్ట్ హరికేన్స్కే ఎక్కువగా ఉందని చెప్పచ్చు. హోబర్ట్ హరికేన్స్ ఇక్కడ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మరి హోబర్ట్ హరికేన్సే గెలిచే ఛాన్స్ ఉందేమో నాకు అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమని చూడాలి. ఇది ఫస్ట్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి షేర్ అయిపోతే మర్చిపోకండి. షేర్ అయిపోతే తప్పనిసరిగా చేయండి. మన టెలిగ్రామ్ లింక్ ఎందుకు ఉంది, తప్పనిసరిగా లైక్ అయితే మర్చిపోకండి. బాయ్.